భక్తులారా నమస్కారం. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ కేవలం ఒక ఆచారం కాదు. అది మన సంస్కృతి, మన భక్తి, మన ఐకమత్యానికి ప్రతీక. గణేశుడు అంటే ఎవరు? ఆయన విఘ్నాలను తొలగించే నాయకుడు. అందుకే విఘ్ననాయకుడు అంటారు. జ్ఞానం, బుద్ధి, విజయం అన్నీ ఆయన ఆశీర్వాదంతోనే లభిస్తాయి. మన పూర్వీకులు విశ్వసించినట్టుగానే ఈ రోజున గణపతికి పూజ చేస్తే ఇంట్లో శాంతి, సమృద్ధి నిలుస్తాయి. కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. జీవితంలో విజయాలు వస్తాయి. ప్రత్యేకంగా మన తెలంగాణలో ఈ పండుగను మహా ఉత్సవంగా జరుపుకుంటారు. కాలనీలు, బజార్లు, గల్లీలు అన్నీ గణపతి మంత్రాలతో మారుమోగుతాయి. చిన్నపిల్లలు గణపతి పప్ప మోరియా అనే నినాదాలు చేస్తూ ఆనందంగా గణేశుణ్ణి స్వాగతిస్తారు. ఈరోజు వీడియోలో మనం వినాయక చవితి ప్రాముఖ్యత, గణేశుడి అవతార రహస్యం, ఆయన మహిమలు అవన్నీ తెలుసుకుందాం. వినాయకుడి ఆశీస్సులతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెడదామా? భక్తులారా, గణేశుడు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది అడ్డంకులను తొలగించే దేవుడు. అందుకే ఆయన్ను విఘ్ననాయకుడు లేదా విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. మన జీవితంలో చిన్న పెద్ద ఎలాంటి పనైనా మొదలుపెట్టే ముందు, పెళ్ళైనా, కొత్త ఇల్లైనా, కొత్త వ్యాపారమైనా మొదట గణపతి పూజ చేస్తేనే పనులు సాఫల్యం అవుతాయని మనకు విశ్వాసం. అందుకే ఒక ఆచారం ఉంది. మొదట గణపతి తర్వాతే ఇతర దేవతలను పూజించడం. ఆయన అనుమతి లేకుండా ఏ శుభకార్యము పూర్తి కాదని మన పూర్వీకులు చెప్పిన మాట. విద్యార్థులు గణపతి అంటే విద్యాబుద్ధుల దాత. విద్యలో విజయం సాధించాలంటే ఆయన కృప తప్పనిసరి. పరీక్షలు, చదువు, పోటీ పరీక్షలు ఇవన్నీ ప్రారంభించే ముందు చాలామంది గణపతి ఆశీర్వాదం తీసుకుంటారు. వ్యాపారం, గణపతి అంటే అవకాశాలకు మూలం. కొత్త షాప్ ఓపెనింగ్, కొత్త బిజినెస్ లాంచ్, మొదట గణపతి విగ్రహానికే పూజ. కుటుంబానికి గణపతి అంటే శాంతి, ఐకమత్యం, సౌభాగ్యం కలిగిస్తాడు. ఇంట్లో విఘ్నాలు, కలహాలు తొలగిపోవడానికి గణపతి పూజ చాలా ముఖ్యమని నమ్మకం. అందుకే గణపతి పండుగను ఇంటింటా, వీధి వీధిగా, సమూహాలుగా జరుపుకుంటారు. ఎక్కడ గణపతి ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది. ఎక్కడ ఆనందం ఉంటే అక్కడ విజయం ఉంటుంది. అందుకే ఈరోజు మనం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ మన హృదయాలను ఆనందంతో నింపుకుంటాం. వినాయక అవతార రహస్యం, ఆయన జన్మకథ గురించి తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి స్నానం చేస్తూ తన శరీరం నుండి పసుపు ముద్దతో ఒక చిన్న బాలుణ్ణి తయారు చేసింది. ఆ బాలుణ్ణి తన కుమారుడని భావించింది. నువ్వు నా గది బయట కాపలా కాయాలి. నేను చెప్పే వరకు ఎవరినీ లోపలికి రానివ్వవద్దు అని ఆజ్ఞాపించింది. అప్పుడే శివుడు ఇంటికి వచ్చాడు. ఆయన లోపలికి వెళ్తుండగానే ఆ బాలుడు అడ్డుకున్నాడు. శివుడు ఎవరినీ ఆ బాలుడు గుర్తించలేదు. కానీ తల్లి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అతను అడ్డుపడ్డాడు. దాంతో శివుడు కోపగించి తన త్రిశూలంతో ఆ బాలుని తల నరికివేశాడు. పార్వతీదేవి బయటకు వచ్చి ఆ దృశ్యం చూసి తీవ్ర ఆగ్రహంతో విలపించింది. నా కుమారుణ్ణి తిరిగి జీవితం ఇవ్వకపోతే నేను లోకాన్ని నాశనం చేస్తాను అని ఆమె ప్రతిజ్ఞ చేసింది. దేవతలు భయపడి శివుణ్ణి ప్రార్థించారు. ఆ తర్వాత శివుడు తన గణాలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడే ఈ దిశలో ఎదురుగా కనిపించే మొదటి జీవితలను తీసుకురమ్మని. వారు వెళ్ళి ఒక ఏనుగును చూశారు. వెంటనే దాని తలను తీసుకువచ్చి ఆ బాలుడి శరీరానికి అమర్చారు. అలా గణేశుడు ఏనుగు తలతో కొత్త జీవం పొందాడు. శివుడు ఆశీర్వదిస్తూ, ఇప్పట్నుంచి నువ్వే గణనాయకుడివి. మొదట నిన్నే పూజిస్తారు. ఏ శుభకార్యమైనా నీ పేరుతోనే మొదలవుతుంది అని ప్రకటించాడు. ఆ రోజు నుంచే గణేశుడు విఘ్నేశ్వరుడయ్యాడు. వినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన అవతారం ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మొదటిది తల్లిదండ్రుల మాటను గౌరవించాలి. తర్వాత కష్టాల్లో మౌనం కలిగి ఉండాలి. చివరిగా ధర్మం గెలుస్తుంది అని చెప్పకనే చెబుతున్నాడు. భక్తులారా, ఇప్పుడు మనం గణేశుడి రూప ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. గణపతి విగ్రహాన్ని చూస్తే ప్రతి భాగంలో ఒక గొప్ప సందేశం దాగి ఉంది. ఏనుగు తల, మొదటగా ఇది జ్ఞానానికి, మేధస్సుకు ప్రతీక. ఏనుగు మాదిరిగా బలంగా, ధైర్యంగా, కానీ జ్ఞానం, సహనం కలగనివాడుగా ఉండాలని సూచిస్తుంది. పెద్ద చెవులు, ఇవి మనకు ఒక పాఠం చెబుతాయి. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. భక్తుల ప్రార్థనలను శ్రద్ధగా వినే గణపతి మనకు కూడా శ్రద్ధగా వినడం అనే గుణాన్ని నేర్పుతాడు. చిన్న కళ్ళు, ఏకాగ్రతకు ప్రతీక. మన కళ్ళు చిన్నవైన దృష్టి గాఢంగా ఉండాలి. పనిలో కాన్సంట్రేషన్ పెంచితే విజయం మనదే. ఒకే దంతం, త్యాగానికి ప్రతీక ఇది. గణేశుడు ఒకే దంతాన్ని విరిచి మహాభారతం రాశాడు అనే కథ ఉంది. ఇది మనకు ఒక గుణపాఠం. జ్ఞానం కోసం, సమాజం కోసం త్యాగం చేయడం గొప్పదే.
ఎలుక వాహనం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ఎలుక చిన్నదైన గణపతిని మోసే శక్తి కలిగి ఉంది. దీని అర్థం చిన్నదైనా బలహీనమైనదైనా దృఢ సంకల్పం ఉంటే గొప్ప పనులు చేయగలిగే విషయాన్ని సూచిస్తుంది. ఈ విధంగా గణపతి విగ్రహంలోని ప్రతి రూపం ఒక గొప్ప తాత్పర్యాన్ని మనకు చెబుతుంది. జ్ఞానం, సహనం, ధైర్యం, త్యాగం ఇవన్నీ గణపతి రూపం ద్వారా మనకు గుర్తు చేస్తాయి. భక్తులారా, ఇప్పుడు మనం వినాయక చవితి సందర్భంగా మనం చేసే సాంప్రదాయాల గురించి తెలుసుకుందాం. ఈ రోజున ఇంటింటా కాలనీల్లో మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. మట్టి గణపతి ప్రతిష్ఠించడం వెనుక ఒక సందేశం ఉంది. భూమిలో మళ్ళీ కలిసిపోవాలి, ప్రకృతిని రక్షించాలి. గణపతి పూజల్లో 21 ఆకులు సమర్పించడం చాలా ముఖ్యమైన అలవాటు. జమ్మి, దుర్వ, బెల్ల, బిల్వ, తులసి, మల్లె ఇలా 21 రకాల పత్రాలు సమర్పించడం ద్వారా ఆయనకు సంతోషం కలుగుతుంది అనేది విశ్వాసం. ఈ రోజున ప్రత్యేకంగా తయారు చేసే వంటకం ఉండ్రాళ్ళు లేదా మోదకలు లేదా కుడుములు అని గణపతికి అత్యంతమైన ప్రియమైన వంటకాలు, పాయసం, లడ్డూలు, ఇతర మిఠాయిలు కూడా సమర్పిస్తారు. కుటుంబమంతా కలిసి భక్తి గీతాలు పాడుతూ హారతులు ఇస్తారు. చిన్న పిల్లల నుండి పెద్దవారి దాకా అందరూ గణపతి భజనలు చేస్తారు. ఇప్పటి రోజుల్లో చాలామంది ఈకో ఫ్రెండ్లీ గణపతి ప్రతిష్ఠ చేస్తున్నారు. మట్టె గణపతులు నీటిలో కరిగిపోయే విగ్రహాలు. ఇవి ప్రకృతిని కాపాడడానికి సహాయపడతాయి. ఇది భక్తితో పాటు పర్యావరణానికి బాధ్యతగా ఉండమని గణపతికి మనకు నేర్పిన పాఠమే. ఇలా ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో, ప్రతి గల్లీలో వినాయక చవితి ఉత్సవంగా భక్తితో జరుపుకుంటారు. ఈ పండుగలో భక్తి, ఆనందం, ఐకమత్యం అన్నీ కలిసిపోతాయి. భక్తులారా, వినాయక చవితి సందర్భంగా చిన్న చిన్న భక్తి కథలు కూడా వినడం ఒక ఆనందం. ఒకసారి నారద మహర్షి గణేశుని వద్దకు వచ్చి అడిగాడు, ప్రపంచంలో అత్యంత భక్తుడు ఎవరు అని. అప్పుడు గణపతి నవ్వుతూ ఇలా చెప్పాడు, భక్తి అంటే కేవలం పెద్ద పూజలు చేయడం కాదు, నిజమైన మనసు, నమ్మకం ఉండాలి. మరో కథలో ఒక చిన్నారి ప్రతిరోజు గణపతికి కేవలం ఒక పువ్వు మాత్రమే సమర్పించేది. ఆమెకు ఎక్కువ చేయగల శక్తి లేదు. కానీ గణేశుడు ఆ చిన్నారికి అన్నీ అనుగ్రహించాడు. ఎందుకంటే దేవుడికి కావలసింది మన పరిశుద్ధ శక్తి మాత్రమే. భక్తులారా, ఈ కథలు మనకు చెప్పే సందేశం ఏమిటంటే గణేశుణ్ణి సంతోషపెట్టడానికి ఆడంబరాలు అవసరం లేదు. భక్తి, విశ్వాసం, వినయం ఉంటే చాలు, ఆయన కృప దొరుకుతుంది. ఈరోజు మనం వినాయక చవితి ప్రాముఖ్యత, గణేశుడి అవతార రహస్యం, ఆయన భక్తి కథల గురించి తెలుసుకున్నాం. గణపతి పప్ప ఎప్పుడూ మన విఘ్నాలను తొలగించి మన జీవితంలో జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాన్ని ప్రసాదిస్తాయి. అందుకే ప్రతి శుభకార్యం ఆయన పేరు, ఆనందంతోనే మొదలవుతుంది. ఆ వినాయక చవితి సందర్భంగా మనమందరం కలిసి గణేశుణ్ణి ప్రార్థిద్దాం. హే విఘ్నేశ్వర, మా జీవితాల్లోని అన్ని అడ్డంకులను తొలగించి మాకు శాంతి, సంతోషం కలిగించు అని. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం గణేశుడి గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. గణపతి పప్ప మోరియా. వీడియో చూసినందుకు ధన్యవాదములు.